ఈ వీక్లో అయితే మనకి 2 మూవీస్ అయితే బెజార్టీగా రిలీజ్ అయిపోయాయి. అది కూడా వచ్చేసరికి ఒకటి 'మిరాయ్' ఇంకోటి వచ్చేసరికి 'కిష్కింధపురి'. అండ్ ఈ 2 మూవీస్‌లో ఏ మూవీ బాగా కలెక్షన్స్ వైస్ దూసుకెళ్ళిపోతుందో ఒకసారి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త వీడియోస్ అన్నవి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మూవీ కంటెంట్స్ అలాగే మూవీ రివ్యూస్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అన్ని అయితే రూమర్స్ సహా మనం అయితే మన ఛానల్ చెప్పుకోవడం జరిగింది. సో వెంటనే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే 'మిరాయ్' ఏదైతే మూవీ ఉందో అది కొంచెం ముందు స్థాయిలో ఉంది భయ్య కంపేర్ టు 'కిష్కింధపురి'. అండ్ ఎందుకంటే ప్రీవియస్లీ మన ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది, ప్రీవియస్లీ మన టికెట్ బుకింగ్లో చూసినటువంటిలో కూడా 'మిరాయ్' అనేది కొంచెం ముందు స్థాయిలో ఉంది. ఎందుకంటే ఆ యొక్క విఎఫ్ఎక్స్ కానివ్వండి, పర్టికులర్ డిఫరెంట్ ఓరియంటెడ్ స్టోరీ లైన్ కానివ్వండి, అండ్ మనం ప్రీవియస్లీ 'హనుమాన్'తో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది తేజ సజ్జా గారి పైన. సో ఆ తేజ సజ్జా గారు కానివ్వండి అండ్ మంచు మనోజ్ గారి పీక్ లెవెల్ యాక్టింగ్ కానివ్వండి, సో ఇవన్నీ అయితే కొంచెం 'మిరాయ్'ని కొంచెం అట్రాక్ట్ చేసేటట్టు ఉన్నాయి. బట్ ఇక్కడ 'కిష్కింధపురి' చూసినట్లయితే నేనైతే మెయిన్ హీరోలు అయితే అనుపమ పరమేశ్వరన్ గారిని అయితే చెప్తాను. ఎందుకంటే చాలా వరకు అనుపమ పరమేశ్వరన్ గారు చూసి ఈ యొక్క మూవీని అనేది సజెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా గుడ్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ చాలా రోజుల తర్వాత ఒక హర్రర్ కామెడీ మీద ఈ మూవీ రావడం జరిగింది. బట్ ఓవరాల్‌గా కామెడీ అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం కామెడీ మీద బేస్ అయినా సెకండ్ హాఫ్ నుంచి ఫుల్ హర్రర్ థీమ్స్ మీద అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ఎక్స్‌పెక్టెడ్ ట్విస్టులతో అయితే మనకి సెకండ్ హాఫ్ అయితే రన్ అవ్వడం జరిగింది. నేను ఆల్మోస్ట్ మన ఛానల్‌లో 2 మూవీస్‌కి సంబంధించి రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 2 రివ్యూస్ కూడా అయితే నేనైతే పాజిటివ్ టాక్ అయితే ఇచ్చాను. ఎందుకంటే నాకైతే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మంచి వీకెండ్ అయితే దక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 2 మూవీస్ అండ్ ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి 'లిటిల్ హార్ట్స్' మూవీతో కలిపి 3 మూవీస్ ఏమో నాకు మెజారిటీగా సూపర్‌గా నచ్చేసాయి. బట్ ఈ 2 మూవీస్‌లో కొంచెం మెజారిటీగా ఏది బాగుందిరా భయ్ అంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'మిరాయ్' అని చెప్తాను. ఎందుకంటే ఆ పర్టికులర్ బడ్జెట్‌లో ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ కానివ్వండి, మంచు మనోజ్ గారి పీక్ లెవెల్ యాక్టింగ్ కానివ్వండి, తేజ సజ్జా గారి యాక్టింగ్ కానివ్వండి, బోరింగ్ లేని స్టోరీ లైన్ కానివ్వండి అండ్ 1 బై 1 సీన్ రిఫరెన్స్ లింక్స్ కానివ్వండి, నాకైతే చాలా అంటే చాలా ఇష్టంగా నచ్చేసాయి. ఇంకా 'కిష్కింధపురి' అంటారా ఈ ప్రీవియస్లీ మనం ఈ టైప్ ఆఫ్ మూవీస్ చూసాం. బట్ ఇదన్నీ కొత్తగా ఉంది. అండ్ చాలా రోజుల క్రితం మన వాళ్ళు మర్చిపోయిన హర్రర్ ఏదైతే భయపెట్టేతనం ఉందో, చాలా మంది మూవీస్ చూసి హర్రర్‌నెస్ అనేది భయం పోయిందనుకుంటారు. మళ్ళీ భయపెట్టగలం హర్రర్‌తో అని చెప్పైతే ఈ యొక్క మూవీ నిరూపించింది థియేటర్‌లో. అండ్ చాలా వరకు ఈ మూవీకి సంబంధించి కొంచెం ఫియర్ అనేది కొంచెం కలిగిందంట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక తెలుగు మూవీ హర్రర్‌తో మళ్ళీ భయపెట్టిందని చెప్పి కంప్లీట్‌లీ 'కిష్కింధపురి' ఒక మంచి టాక్ అయితే రావడం జరిగింది. అండ్ స్టోరీ లైన్ కూడా అయితే కొంచెం డిఫరెంట్ ఓరియంటెడ్ స్టోరీ లైన్ ఉండడం అయితే జరిగింది. సో 2 మూవీస్‌ని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్స్‌లో రావడం జరిగింది. బట్ ఈ మూవీస్‌లో కొంచెం 'మిరాయ్' అనేది ముందు స్థాయిలో ఉంది. బట్ నాకేది పర్సనల్‌గా నచ్చిందంటే మాత్రం కంప్లీట్‌లీ నేను 'మిరాయ్‌కి' వెళ్తాను. అండ్ పర్టికులర్ డిఫరెంట్ ఓరియంటెడ్ స్టోరీ లైన్ కాబట్టి సో నేను దానికే వెళ్తాను. సో మీరు ఈ 2 మూవీస్ చూసేసారా? 2 మూవీస్ చూసేస్తే మీకేది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.